హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. క్షమించాలి దయచేసి, చాలా లేట్ అయిపోయింది ఇవాళ. బట్ లేట్గా మొదలుపెట్టిన లేటెస్ట్గా మనం మాట్లాడుకుందాము. అండ్ మనందరికి కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చర్చనీయాంశంగా మారింది. ఇటు తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రాకు సంబంధించినటువంటి సెటిలర్స్ జూబ్లీ హిల్స్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్లో కూడా జూబ్లీ హిల్స్లో గెలుపు ఎవరిది, గెలుపు దిశగా ఎవరు వెళ్తారు అని చెప్పి ఎదురు చూశారు. బట్ ఓకే టీవీ క్షుణ్ణంగా సర్వే చేయడం జరిగింది. అండ్ అలాగే నిన్నంతా కూడా మా టీం మొత్తం కూడా ఫీల్డ్లో తిరగడం జరిగింది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపా, ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపా లేకపోతే బీఆర్ఎస్ గెలుపా? మీకు తెలుసు, ఫస్ట్ నుంచి కూడా ఓకే టీవీ ఏ లీడర్కి కూడా పట్టం కట్టలేదు, ఏ లీడర్కి కూడా సపోర్ట్ చేయలేదు. వన్ సైడ్ ఎప్పుడు కూడా ఓకే టీవీ ఏ లీడర్కి డప్పు కొట్టలేదు. అండ్ అలాగే ప్రజల పక్షానే ఓకే టీవీ ఎప్పుడు కూడా గలమెత్తి ప్రశ్నించింది. ముఖ్యంగా నేను ఏ లీడర్ అయినా, ఏ పార్టీ అయినా సరే, నా విషయానికి వస్తే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా యాక్చువల్గా చెప్పాలంటే. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి అంటే, ఇది బీఆర్ఎస్ గెలుపా, ఇది కాంగ్రెస్ గెలుపా, ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేంటి? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేయడాన్ని నిన్న నేను ఎక్స్క్లూజివ్గా చూశాను. ఎక్స్క్లూజివ్గా అంటే ఇటువంటి ఎన్నికను నేను పుట్టినప్పటి నుంచి, అంటే 30 సంవత్సరాలు అవుతోంది. ఈ 30 సంవత్సరాల కాలంగా పోనీ ఊహ తెలిసినప్పుడు ఒక 10th క్లాస్ ఏమో అనుకుందాం, సుమారుగా ఒక 20 సంవత్సరాల కాలంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇటువంటి ఎన్నికను హైదరాబాద్లో చూడలే, తెలంగాణలో చూడలే, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూడలే. ఈ రకమైనటువంటి రిగ్గింగ్ చేయడం అనేది, దౌర్జన్యాలు చేయడం అనేది, అది కాంగ్రెస్ అధికార పార్టీకే చెల్లింది అని చెప్పడానికి నేను ఏ రకంగా వెనుకడుగు వెయ్యను. బరాబర్ ఈ ఎన్నిక ఫెయిర్గా జరగలేదు అని పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా చెప్తా ఉన్నాయి. సో ఇక్కడ న్యాయదేవత కళ్ళు మూసుకుంది. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాసిండ్రు. పొద్దున్న లేస్తే డైలాగులు చెప్పేటువంటి మా సిపి సజ్జనార్ గారు 900 సీసీ కెమెరాస్ సర్వేలెన్స్లో కమాండ్ కంట్రోల్ నుంచి మేము పర్యవేక్షిస్తున్నామన్నారు. మరి ఇదేనా మరి తెలంగాణ పోలీసుల యొక్క పర్యవేక్షణ ఇదేనా అని చెప్పి నేను డీజీపీ శివధర్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపు కాదు, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటమి. ఇంకోటి చెప్పాలంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీ కనుక నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వకపోయి ఉంటే దిక్కు దివాణ లేని పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉండేది. నా వరకు ఇది నవీన్ యాదవ్ గెలిపే తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కానే కాదు. సో ఇది కూడా ఓడిపోతామన్న భయంతో విచ్చలవిడిగా మీ ఎమ్మెల్యేలు రాత్రిపూట తాగి తందలను ఆడుకుంటా, రౌడీలను పెట్టుకొని, గూండాలను పెట్టుకొని బెదిరించేసి, పోలింగ్ బూత్లను మేనేజ్ చేసేసి, ఫేక్ ఓటర్ ఐడి సృష్టించి, ఇవన్నీ కూడా విధ్వంసకాండ చేస్తే వచ్చినటువంటి గెలుపు కూడా ఒక గెలుపే అని నేనైతే అనుకోవట్లేదు, తెలంగాణ ప్రజలు కూడా అనుకోవట్లేదు. సో ఇక్కడ ఈ మాత్రమన్న ఓటింగ్ వచ్చింది దానికి కారణం మాత్రం నవీన్ యాదవే. ముమ్మాటికి జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలవడం అనేది కాంగ్రెస్కి కలిసి వచ్చినటువంటి అంశము. గట్టి ఫైట్ నవీన్ యాదవ్ కాబట్టే ఇచ్చినారు. ఈ రేవంత్ రెడ్డి లాబింగ్ చేసినట్టు, ఇంకోరు లాబింగ్ చేసినట్టు, సోకాల్డ్ ఇంకెవరైనా రెడ్డిని తీసుకొచ్చి ఉంటే ఈ డిపాజిట్ కూడా ఈ మాత్రం కూడా వచ్చేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ యాదవ్కి ఓకే టీవీ కంగ్రాచులేట్ చేస్తుంది. సో ఎవరు అవునన్నా కాదన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి రుణపడి ఉండాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి. ఎందుకంటే నవీన్ యాదవ్ వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ సీటు కూడా అట్లీస్ట్ ఎందుకు ఇంత విధ్వంసకాండ చేసినారు మీరు, ఎందుకు ప్రజల్ని బెదిరించినారు, ఎందుకు పోలింగ్ బూత్లను మేనేజ్ చేసినారు? ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఓడిపోతామన్న భయం. ఎందుకు ఓడిపోతానని రేవంత్ రెడ్డి అనుకున్నాడు? ఎందుకు అనుకున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఆయన సీట్ ఇష్యూ. ఇక్కడ ఒకవేళ కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అతని ముఖ్యమంత్రి పదవి హూస్ట్ అవుతుంది
అని చెప్పే ఉద్దేశంతో విచ్చల విడిగా మరి రిగ్గింగ్ చేయండి రా బై, ఓ దొంగ ఓట్లు వేయండి రా బై. ఒక్కొక్క ఎంత ఘోరం అంటే ఒక్కొక్కరు ఐదు ఓట్లు వేసిరండి. ఒక్కొక్కరు ఎక్కడైతే ఇక్కడ మన ఎల్లారెడ్డిగూడలో లా కాలేజ్ ఉందో అక్కడ ఒక్కొక్కరు 5 ఓట్లు వేసినారు. ఇంకొన్ని ఫ్యామిలీస్ ఓటేయడానికి వెళ్తే వాళ్ళకంటే ముందు వాళ్ళ ఓటుని వేరే వాళ్ళు వేసేసినారు. కరెంటు బిల్ తీసుకొస్తే కూడా ఓటు వేయించినారు. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి. పోలీసులు పూర్తిగా విఫలమైపోయినారు. ఎలక్షన్ కమిషన్ కూడా కళ్ళు మూసుకొని గుడ్డి కళ్ళతోటి వ్యవహరించింది. చూసి చూడనట్టు వదిలేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికలు అయితే అస్సలు ఫెయిర్గా జరగలేదు. ఇది అందుకే చెప్తున్నాం, ఇది కాంగ్రెస్ యొక్క గెలుపు కానే కాదు. సంబరపడకండి అప్పుడే. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని మరో 3 ఏళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడితో అయిపోలే, ఇక్కడ నుంచే మొదలైంది. పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నెక్స్ట్ అండ్ ఇమీడియట్గా మళ్ళీ 2027 సంవత్సరంలో మళ్ళీ ఎన్నిక రాబోతోంది. సో ఈ జూబ్లీహిల్స్ కనుక మీరు రిగ్గింగ్ చేయకపోయి ఉంటే, ఫెయిర్ ఎన్నికలు కనుక చేసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది అని నేను మరొక్కసారి బల్లగుద్ది స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డి గారికే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే సవాల్ ఇస్తుతూ చెప్తా ఉన్నా. ఇది మీ గెలుపు కాదు, ఇది మీ మోసపూరితమైనటువంటి గెలుపు. ఈ గెలుపు కూడా నవీన్ యాదవ్ వల్లనే మీ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ మాత్రం గట్టి ఫైట్ నవీన్ యాదవ్ కాబట్టే ఇచ్చినాడు. వేరే ఇంకెవరైనా ఈ ప్లేస్లో ఉండుంటే కనుక అసలు ఈ మాత్రం డిపాజిట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కాదు అని నేను స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏ మైకు పట్టుకున్నా, అది ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్ళి మైకు పట్టుకుంటే ఒక్కడు కూడా మీ కాంగ్రెస్ పార్టీని పొగిడిన పాపన ఓలే. ఏ సోషల్ మీడియా పోల్స్ చూసినా మీకు రిజల్ట్ విరుద్ధంగానే వచ్చింది. సో ఫెయిర్ ఎన్నికలు జరగలేదు. నిన్న రౌడీ షీటర్ల ఎన్నిక జరిగింది. సో విపరీతమైనటువంటి బెదిరించడాలు, లేకపోతే కొట్టడాలు, ఓటేయకపోతే చంపేస్తామనడాలు, సో ఇవన్నీ కూడా నిన్న చూడడం జరిగింది. అట్లాగే రిగ్గింగ్ అనేది కూడా క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తోంది. ముఖ్యంగా మరి బీఆర్ఎస్కి ఇది గెలుపా ఓటమా అంటే, మా వరకు బీఆర్ఎస్ గెలిచిందనే మేము అనుకుంటున్నాము. అంటే తెలంగాణ ప్రజల పక్షాన కూడా ఎందుకు బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ అంటే, గట్టి ఫైట్ బీఆర్ఎస్ ఇచ్చింది. పోల్ మేనేజ్మెంట్ దగ్గర బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది. పోలింగ్ బూత్ దగ్గర ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారో పోలింగ్ ఏజెంట్స్ 2 రోజుల నుంచి చేతులు ఎత్తేసినారు. డబ్బులు బీఆర్ఎస్ వాళ్ళు సరిగ్గా పంచలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మ్యాన్పులేట్ చేసినప్పటికీ వాళ్ళని తట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు నించోలేదు. పోలింగ్ ఏజెంట్స్ దగ్గర మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది. 50,000కు ఏజెంట్స్ కొంతమంది అమ్ముడు పోయినారని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారము. సో ఇక్కడ చూసినట్లయితే పోలింగ్ బూత్లను మేనేజ్ చేసినారు. పోలింగ్ బూత్ ఏజెంట్స్ని మేనేజ్ చేసి 50,000 పంచుకుంటూ వచ్చేసినారు. ముఖ్యంగా అసలు షేక్పేట డివిజన్ మనం చూసినట్లయితే షేక్పేటలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్స్ లేరు, క్యాడర్ లేరు. అంటే ఇక్కడ కేటీఆర్ ఇక్కడ కనువిప్పు కలగాలి కేటీఆర్కి. ఈ 10 సంవత్సరాలుగా మీరు ఏదైతే చూసుకొని మురిసిపోయినారో ఇప్పుడు అదే క్యాడర్ మీకు షేక్పేట్లో లేదు. అంటే మీరు సరికొత్త లీడర్స్ని తయారు చేయట్లేదు, ఒక స్ట్రాంగ్ కార్యకర్తల్ని మీరు తయారు చేయట్లేదు. ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? ఉన్నోళ్ళకి మాత్రమే పట్టం కట్టడము, లేనోళ్ళని పక్కన పెట్టడం. పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఆ కష్టపడినటువంటి వాళ్లకు ప్రతిఫలం మీరు ఇవ్వలేదు. దాని ప్రతిఫలమే ఈ రోజున గ్రౌండ్లో క్యాడర్ లేకపోవడం, పోలింగ్ బూత్స్ దగ్గర క్యాడర్ లేకుండా ఉండడం అనేది మీరు ఒక్కసారి దీన్ని కూడా బీఆర్ఎస్ ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే గతంలో 10 సంవత్సరాల్లో ఏ విషయమైనా సరే జెన్యూన్గా ఫెయిర్గా లేకుండా మంచి చేసే వాళ్ళని పక్కన పెట్టి డబ్బులు ఇచ్చే వాళ్ళనే ఎంకరేజ్ చేసినారు. సో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా తాత్కాలికమే, కానీ పని చేసేవాడు ఎప్పుడూ
పర్మనెంట్గానే ఉంటాడు. ఎందుకంటే మీరు మనుషుల్ని వాడుకొని వదిలేస్తారు అని చెప్పి కూడా చాలామంది కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి అంశము. సో డైరెక్ట్గా కార్యకర్తలకి పార్టీకి ఒక గ్యాప్ ఉండడమే దీనికి కారణము. సో ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యక్తులను పట్టించుకోకపోవడం కావచ్చు, లేకపోతే క్షేత్రస్థాయిలో మీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలియకపోవడం కావచ్చు, అనేక కారణాలు ఉన్నాయి. సో ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ బీఆర్ఎస్కి లేరు, క్యాడర్ లేరు. డైరెక్ట్గా కుండ బద్దలు కొట్టినట్టు నేను వాస్తవాలను చెప్తా ఉన్నాను. షేక్పేట్ డివిజన్లో అసలు ఏజెంట్సే లేరు. అండ్ భయపడకుండా ఎదుర్కొనే కొంతమంది, ఒకరో ఇద్దరో ముగ్గురో తప్ప ఎవరు కూడా భయపడకుండా ఈ ఎన్నికను ఎదుర్కోలేదు. అండ్ అలాగే నిన్న మాగంటి సునీత గారు ఈ రకంగా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే స్పీచ్, ఇదే వాయిస్ ఆఫ్ స్పీచ్ అంటే ఈ గట్టిగా మాట్లాడుంటే, ఎన్నికల ప్రచారంలో గట్టిగా మాట్లాడుంటే, వీళ్ళకి ఆన్సర్లు చేసి ఉంటే మరోలాగా ఉండదేమో. తను ఎందుకు నోరు నొక్కేసిరో తెలియదు, కానీ మీ బీఆర్ఎస్ మాగంటి సునీత గారిని మాట్లాడొద్దని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పక్కన ఎక్కడెక్కడి నుంచో కాంగ్రెస్ అధికార పార్టీ పోలింగ్ బూత్ల దగ్గర తిరుగుతుంటే అట్లీస్ట్ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా పోలింగ్ బూత్లను మీ బీఆర్ఎస్ తరఫున విజిట్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబితానంద రెడ్డి గారు ఉన్నారు లోకల్లో, శ్రీనగర్ కాలనీలో. ఆవిడ తలుచుకుంటే వెళ్ళొచ్చు, బట్ అక్కడెక్కడ కూడా ఫీల్డ్లో తిరగలేదు. అండ్ అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, పీజేఆర్ కొడుకు. ఆయనకి ఎక్కడ ఏ పోలింగ్ ఎలా జరుగుతుంది, ఏ పోలింగ్ బూత్లో ఏమవుతుంది అనేది మీకు తెలియకపోవచ్చు, కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి తెలుసుగా. సో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందుకు ఎక్కడ కూడా కనబడలేదు? మీరు చూసినట్లయితే నిన్న ఎక్కడ కూడా ఫీల్డ్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి మా మీడియాకి అయితే ఎక్కడ చిక్కలేదు, మా టీంకి కూడా ఎక్కడ కనబడలేదు. బహుశా ఎక్కడైనా కెమెరా ముందు మిస్ అయినేమో తెలియదు, కానీ మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారము ఎక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు కనబడలేదు. అంటే లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ కూడా పోలింగ్ బూత్స్ దగ్గర ఫెయిల్ అయినారనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. డబ్బులు పంచడంలో ఫెయిల్ అయినారు, డబ్బులు సగం నొక్కేసినారు. ఎట్లా అంటే కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, పైలట్ రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చిన అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10% 20% మీరు ఇచ్చిన డబ్బుల్లో నుంచి ఫస్ట్ వీళ్ళు నొక్కుతారు. నొక్కిన తర్వాత మిగిలిన డబ్బులను ఏజెంట్స్కి పంచమని చెప్పి కొంతమందికి ఇచ్చిరు అనుకుందాం. లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరు చెరుసగం పంచుకున్నారు. సో పంచాల్సిన దగ్గర పంచలేదు, ఎక్కడెక్కడో నామకే వాస్తే పంచేసినామని చెప్పినారు. సో లాస్ట్ వరకు మీరు ఎక్కువ అక్కడ ఫోకస్ పెట్టలేదని కూడా క్లియర్గా లాస్ట్ మూమెంట్లో బీఆర్ఎస్ చేతులు ఎత్తేసిందని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది జరిగింది. యాక్చువల్గా డబ్బులు సరిగ్గా పంచకపోవడము, డబ్బులు నొక్కేయడము, ఇవి జరిగినప్పటికి కూడా ఏం చేసినారు, 3-4 రకాలుగా వీళ్ళు ముందు రోజు రాత్రి, అంటే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి ముందు రోజు రాత్రి చీరలు పంచడం లాంటివి, లేకపోతే ఇంకొన్ని డబ్బులు పంచడం లాంటివి, వేరే డబ్బులు డబల్ పంచడం లాంటివి. సో ముందు రోజు రాత్రి దాన్ని కవర్ చేసుకోవడం జరిగింది. సో ఇవి రీజన్స్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి. అండ్ ఇది కాంగ్రెస్ ఫెయిల్ ఎలక్షన్ అయితే కాదు, ఇది కాంగ్రెస్ గెలుపు కాదు, ఇది పక్కా నవీన్ యాదవ్ని చూసే కొద్ది గొప్ప ఓట్లు వచ్చినాయి తప్ప ఇది కాంగ్రెస్ గెలుపు అయితే కాదు. వాళ్ళు భయపడ్డారు కాబట్టే దొంగతనంగా ఓట్లు వేయించుకున్నారు. రిగ్గింగ్ జరిగింది చాలా. అసలు హైదరాబాద్లో ఓటింగ్ శాతమే చాలా తక్కువ, ఓటేయడానికి వచ్చే లోపలనే మిగతా వాళ్ళు ఓట్లు వేసినారు. అంటే 50% మంది ఓట్లు వేయడానికి రాలే. సో ఈ 50% మంది ఫేక్ ఐడీస్ కూడా సృష్టించి ఇక్కడ పోలింగ్ జరిగింది. సో అందుకే ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదని ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి గారి మనస్సాక్షికి కూడా తెలుసు. అయితే ఇక్కడ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంది అని ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో లేదు. ఇక్కడ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో ప్రకటించేసింది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా చేసింది, చాలా అంటే చాలా అద్భుతంగా చేసింది. కానీ కాంగ్రెస్ అంత అద్భుతంగా చేయలేదు. నవీన్ యాదవ్ ఓడిపోవడానికే చాలామంది నాయకులు పనిచేశారు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఓడిపోతే పరోక్షంగా రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు, రేవంత్ రెడ్డి కుర్చీ
కదలబోతుంది అని చెప్పి ముఖ్య నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఫోకస్ పెట్టలేదు. బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా రేవంత్ రెడ్డి ఓడిపోవాలనే అనుకున్నారు. రేవంత్ రెడ్డి ఓడిపోవాలంటే నవీన్ యాదవ్ ఓడిపోవాలని చెప్పి తెలిసి తెలియకుండా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఏదో ఒక వ్యాఖ్యలు చేయడము, సో పిచ్చిగా ప్రచారం చేసినారు. అసలు ప్రచారంకి అర్థమే లేదు. నాకు తెలిసి నవీన్ యాదవ్ ఉన్నటువంటి కొంచెం సర్కిల్ తప్ప అసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు, నాట్ ఈవెన్ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఎక్కడ కూడా ప్రచారంలో కనబడలేదు. మన అజరుద్దీన్ కూడా లాస్ట్ మూమెంట్లోనే కనబడ్డాడు. కానీ బీఆర్ఎస్ మాత్రం జోరుగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయింది. మరి ఎక్కడ వీళ్ళంటే కేవలం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను రేవంత్ రెడ్డి ఇంటెలిజెంట్గా ఆలోచించి ఫస్ట్ ఓడిపోతున్నామని రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే ఇమీడియట్గా క్యాబినెట్లోకి అజరుద్దీన్ని తీసుకోవడము, ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్లని బాగా మేనేజ్ చేయడము, సో ఎట్లనైనా సరే గెలవాలి. లాస్ట్ మూమెంట్లో ఏం మాయ చేసిండో తెలియదు. క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల్ని బెదిరించిండా లేకపోతే ఏం చేసిండో తెలియదు. కానీ ఇప్పటి వరకు రానటువంటి ఎన్నికల ప్రచారానికి రానటువంటి మంత్రులందరూ కూడా ఈ లాస్ట్ 3-4 డేస్లో మంత్రులు ప్రచారానికి రావడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా ఇక్కడ గ్రౌండ్లో ఈ మంత్రులందరూ ప్రచారానికి రావడం మాత్రమే కాదు, దొంగ ఓట్లు వేయడానికి కూడా, డబ్బులు పంచడానికి కూడా దగ్గర ఉండి ఎస్కాట్లను పెట్టుకొని మరి డబ్బులు ఇక్కడ పంచడం జరిగింది. సో లాస్ట్ మూమెంట్లో రేవంత్ రెడ్డికి ఈ స్ట్రాటజీ కలిసి వచ్చింది. మరి బీఆర్ఎస్ ఎక్కడ ఫెయిల్ అయింది అంటే బరాబర్ అన్ని సర్వే రిపోర్ట్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందనే వచ్చింది. అన్ని సర్వే రిపోర్ట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చింది కాబట్టే వీళ్ళు పోలింగ్ బూత్స్ దగ్గర మేనేజ్ చేసినారు. బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్స్ ఉన్నదే కొంతమంది, ఆ కొంతమందిని 50,000 వేలు ఇచ్చి మేనేజ్ చేసినారు. కొంతమంది అమ్ముడు పోయినారు గ్రౌండ్ లెవెల్లో, అండ్ ఇంకొంతమంది భయపడ్డారు. అండ్ అట్లాగే ఈ పోలింగ్ బూత్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. అంటే ఇక్కడ ఇప్పటికైనా కార్యకర్తలను దగ్గర తీసుకోండి. కష్టపడేవాడెవడు, బిల్డప్ ఇచ్చేవాడెవడు, ఎవరు కష్టపడతారు, ఎవరు బిల్డప్ ఇస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ స్క్రూటినీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి నుంచే. ఇక్కడ క్యాడర్ సిసలైనటువంటి క్యాడర్ లేకపోవడమే షేక్పేట్లో పోలింగ్ బూత్లో ఏజెంట్స్ లేరు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి ఎన్నిక జరిగింది. అందుకే చెప్తా ఉన్నా, ఫెయిర్ ఎన్నికలు జరగలేదు, కానీ పరోక్షంగా ఇది బీఆర్ఎస్కి గెలుపే, పరోక్షంగా ఇది కాంగ్రెస్ ఓడిపోయినట్టే. ఫెయిర్ ఎన్నికలు జరగలేదని వాళ్ళకు కూడా తెలుసు. అసలు నవీన్ యాదవ్ లేకపోతే కాంగ్రెస్ గెలిపే లేదు. ఇది మళ్ళా మీరు రాసి పెట్టుకోవాలా. ఇంకోటి ముఖ్య విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్కి ఏ రకంగా ఇది గెలుపు శ్రావ్య, ఏ రకంగా గెలుపు అంటే ఇంకా రిజల్ట్ రాలేదు. సో 14th వరకు మనం వెయిట్ చేయాలి. బట్ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మనం చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయినా బీఆర్ఎస్కి మంచిదే. ఎందుకని, ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోతే నవీన్ యాదవ్ ఏ రకంగా పనితీరు ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు 3 సంవత్సరాల్లో నెరవేర్చుకుంటాడా రేవంత్ రెడ్డి, నెరవేర్చుకుంటాడా లేదా అనేది పబ్లిక్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తద్వారా నెక్స్ట్ ఇప్పుడు ఓడిపోతారు కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే చెప్పలేము. బట్ కాంగ్రెస్ ఇప్పుడు గెలిచింది కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో అసలు సిసలైనటువంటి ఎన్నిక, ఇది బై ఎలక్షన్ కదా, నెక్స్ట్ అసలు సిసలైనటువంటి ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది. ఇంకోటి ఏంటి, అసలు గ్రౌండ్లో బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ పని మొత్తం ఖతమైపోయింది, కేల్ ఖతం దుకాణం బంద్ అని నేను కూడా అన్నా చాలా సందర్భాల్లో. మీ బీఆర్ఎస్ పార్టీ కేల్ ఖతం అయిపోయింది కేటీఆర్, మీ బీఆర్ఎస్ పార్టీ అదైపోయింది హరీష్ రావు, ఇది అది అని చెప్పి చాలా మాట్లాడడం జరిగింది. కానీ జూబ్లీ హిల్స్లో మరీ ఘోరంగా సింగిల్ డిజిట్ నెంబర్తోనే డిపాజిట్ రాని పరిస్థితిలో బీజేపీ ఆగిపోయింది. అంటే ఏమనుకున్నారు అందరూ, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ. పబ్లిక్ బీఆర్ఎస్ని 10 సంవత్సరాలు చూసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ని చూస్తున్నారు. కాంగ్రెస్ టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయిందని అందరికీ తెలుసు. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ని చూసినాం, కాంగ్రెస్ని చూస్తున్నాం. నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ వస్తుంది అని అనుకుంటే
వాళ్ళ ఆశ నిరాశ అయిపోయింది. అట్లీస్ట్ డిపాజిట్ రానటువంటి పరిస్థితిలో బీజేపీ ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఎవరికి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఎస్ ప్రత్యామ్నాయం ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్ఏ నెక్స్ట్ వచ్చే ఎన్నికలు. అంటే వేరే ఎవరన్నా ఒక పవర్ఫుల్ పర్సన్ వచ్చి తెలంగాణ రాజకీయాల పట్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగానే ఉన్నారు, ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి, అందరూ కూడా తడిగుడ్డతోనే అన్ని పార్టీలు ప్రజల గొంతులను కోస్తూ ఉన్నారు. కానీ వేరే ఒక పవర్ఫుల్ పర్సన్ వచ్చి ఒక సరికొత్త పార్టీ పెట్టి ఒక మంచి వేవ్ తీసుకొచ్చే వరకు కూడా నెక్స్ట్ మళ్ళా బీఆర్ఎస్కి గ్రౌండ్ క్లియర్ అయ్యే అవకాశాలు ఈ ఎన్నికలతో క్లియర్గా కనబడుతుంది. అంటే కాంగ్రెస్కి గట్టి పోటీ బీఆర్ఎస్ ఇవ్వగలుగుతారు తప్ప బీజేపీ కాదు అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఇక్కడ ప్రూవ్ అయింది. ఒకవేళ సరే ఒక రకంగా మనము సరే మన జూబ్లీ హిల్స్లో అత్యధిక శాతం ముస్లిం ఓట్లే ఉంటాయి, ముస్లిమ్స్ బీజేపీకి వేయరని అనుకుందాం. బట్ హిందువులు కూడా ఉన్నారుగా, హిందువుల ఓట్లు చాలానే ఉన్నాయిగా, ముస్లిమ్స్ ఉన్నాయి. ముస్లిమ్స్వి ఒక 60-70% ఉంటే, ఒక 60-70% ఉంటే హిందువుల అట్లీస్ట్ ఒక 40% అన్న ఉండొచ్చుగా. మరి 40% ఓటింగ్లో అట్లీస్ట్ ఒక 20% ఓటింగ్ కూడా బీజేపీకి జరగలేగా, జరిగిందా? అట్లీస్ట్ ఈ 20% హిందువుల్లోంచే ఓట్లు తీసుకుందాం. నేను ఎక్కువ మాట్లాడట్లే, ఒక 8% 7% చూపిస్తూ ఉంది. సో ఈ అట్లీస్ట్ ఈ 20% ఓటింగ్, అట్లీస్ట్ ఒక 15% ఓటింగ్ కూడా బీజేపీకి ఇక్కడ జరగలేదు. దానికి కారణం ఏం చెప్పాలన్నా, బీజేపీలో ప్రశ్నించేవాడు కరువైపోయినాడు. కార్యకర్తలు తప్ప రాజకీయ నాయకులు కానీ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు నోట్లో బల్పం పెట్టుకొని కూర్చున్నారు. ఎవరు కూడా నిరుద్యోగుల పక్షాన కానీ లేకపోతే ప్రజా సమస్యలు కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేరు, ప్రశ్నించే గొంతుకలు లేరు. ప్రజల పక్షాన ప్రజల కోసం వెన్నంటే ఉండే లీడర్లు బీజేపీలో ప్రస్తుతం ఎవరు కూడా కనబడట్లేదు. సో దీనికి కారణం ఇదే. సో అందుకే వేరే ప్రత్యామ్నాయం ఎక్కడుంది తెలంగాణకి, వేరే కొత్త పార్టీ వచ్చేంత వరకు ప్రత్యామ్నాయం అయితే లేదు. సో అందుకని కాంగ్రెస్కి గట్టి ఫైట్ ఇక్కడ బీఆర్ఎస్ ఇచ్చింది. అందుకే ఏమంటున్నాము, ఇది బీఆర్ఎస్ ఓటమి కాదు, ఇది బీఆర్ఎస్ గెలుపు. బీఆర్ఎస్ పని కథమైపోయిందిగా, కేల్ కథమైపోయింది, దుకాణం బంద్ అని అనుకున్నటువంటి సమయంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఇది గెలుపు అనుకోవచ్చు. మరి లాస్ట్ మినిట్లో మరి ఎవరు మన పీజేఆర్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడ కూడా కనబడలేదు, చేతులు ఎత్తేసిండు ఆయన కూడా పోలింగ్ బూత్ల దగ్గర. మరి అక్కడ ఏం మ్యాచ్ ఫిక్సింగ్లు ఏమైనా జరిగినాయా మరి ఏందనేది తెలియదు. బట్ పోలింగ్ మేనేజ్మెంట్లో మాత్రం ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ కేటీఆర్ కనువిప్పు తెచ్చుకోవాలా, ఇప్పటికైనా కార్యకర్తలతో సమీక్షలు జరపండి. ఇక్కడ కార్యకర్తలు కండువాలు వేసుకొని పనిచేసేది ఎవడు, పని చేయనోడెవడు, ఎవడు బిల్డప్ ఇస్తున్నాడు, ఎవడు డబ్బులు ఎరేసి మేనేజ్ చేస్తున్నాడు, డైరెక్ట్గా పార్టీ కార్యకర్తలతో కనెక్షన్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ప్రతి ఒక్కరితో ర్యాపో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఈ గ్యాప్ని తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ పార్టీకైనా క్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్యాడర్ ఎవరు అనేది ఒక సరికొత్త లీడర్స్ని బీఆర్ఎస్ ఇప్పటి నుంచే సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పాత లీడర్లతో కనుక మళ్ళీ ఎన్నికలకు పోతే ఓటమి మాత్రం ఖాయం. సరికొత్త లీడర్షిప్ కావాలా, సరికొత్త యువకులు కానీ లేకపోతే సెకండ్ క్యాడర్స్ ఎవరున్నారు పనిచేసేటోళ్ళు అనే ఒక ఫ్రెష్ ఫేసెస్ ఎవరున్నారో బీఆర్ఎస్ మరి ఎరవేసి పట్టుకుంటారా, మరి ఏం చేస్తారో తెలియదు. కానీ కొంతమంది ఉన్నారు నాయకులు, వాళ్ళు పోతే తప్ప కొద్దిగా బీఆర్ఎస్కి దరిద్రం వదిలే పరిస్థితి లేదు. సో మొత్తానికి ఇది కాంగ్రెస్ గెలుపు కాదు, ఫెయిర్ ఎలక్షన్ ఎక్కడ కూడా జరగలేదు. ఖచ్చితంగా బరాబర్ రిగ్గింగ్ జరిగింది. ఈ మాత్రమన్నా గట్టి ఫైట్ ఇవ్వగలిగిందంటే అది కేవలం నవీన్ యాదవ్ వల్లనే. నవీన్ యాదవ్ ప్లేస్లో వేరే ఎవరైనా ఉండుంటే కాంగ్రెస్కి డిపాజిట్ కూడా వచ్చేది కాదు. సో అందుకే చెప్తున్నా, ఇది నవీన్ యాదవ్ గెలుపు కానీ కాంగ్రెస్ గెలుపు కాదు. అండ్ అట్లాగే ఇది బీఆర్ఎస్ గెలుపే. బీఆర్ఎస్ దృష్టిలో, ప్రజల దృష్టిలో ఇది బీఆర్ఎస్ గెలిపే. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమైపోయింది నెక్స్ట్ వేరే పార్టీ గ్రౌండ్లో ఏది ఉంది, ఎక్కువ గట్టి ఫైట్ ఏది ఇవ్వగలిగింది. పోలింగ్ బూత్లను కూడా మీరు మేనేజ్ చేయగలిగే శక్తి మీ దగ్గర ఉంటే, మీ పోలింగ్ బూత్ ఏజెంట్స్ అమ్ముడుపోకపోయి ఉంటే, పోలింగ్ ఏజెంట్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే
ఇక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచేది అన్న విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటి నుంచి గెలుపు వైపు మరి ఏ రకంగా పనిచేస్తే బాగుంటుంది, ఉన్నోడికి కాకుండా లేనోడికి పట్టం కట్టాలా, ఎవరిని ఎక్కడ పెట్టాలా, సో బిల్డప్ ఇచ్చే రాజాలు ఎవరు, పనిచేసేది ఎవరు సైలెంట్గా, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అండ్ అలాగే దీన్ని సుమోటోగా తీసుకొని, ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే వాతలు పెట్టిండ్రు, వాళ్ళకి వాతలు పెడితే వాచింది కాబట్టే వాళ్ళు దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారు, బెదిరించే ప్రయత్నాలు చేశారు. క్లియర్గా భయం పట్టుకుంది. ఈ భయము పోవాలి, మీకు జనాలు మారాలి అంటే నిజమైనటువంటి మార్పు తెస్తామన్నారు కదా, ఆ మార్పు తెచ్చి చూపియండి, మార్పు దిశగా అడుగులేయండి. సంక్షేమ పథకాలు ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్, కరెంటు, మహాలక్ష్మి పథకం అండ్ రైతులు ముఖ్యంగా అన్యాయం అయిపోయినారు మా తెలంగాణలో, మా నిరుద్యోగులు అన్యాయం అయిపోయినారు తెలంగాణలో. ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ నేను మాట్లాడాలి, నిరుద్యోగులు గెలిచారు. ఎట్లా గెలిచారు? ఓట్లు చీల్చినారు కాబట్టి. సో ఒక్క నిరుద్యోగి నించుంటేనే, ఆస్మా లాంటి ఒక అమ్మాయి వచ్చి నించుంటేనే ఓట్లు చీలినాయి. ఏందండి 8%, 10% అంటే నాట్ ఏ జోక్ అండి. అంటే దాదాపు ఇండిపెండెన్స్ నిరుద్యోగులు కలిసి 8% ఓట్లు చీల్చినారంటే నాట్ ఏ జోక్ అది. అంటే ఏంది, వాళ్ళ పరంగా వాళ్ళు సక్సెస్ అయినారు. బట్ మిగతా వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రతి ఎన్నికలో నిరుద్యోగులందరూ వచ్చి నించుంటే మీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా మించిపోలేదు రేవంత్ రెడ్డి గారు. నిరుద్యోగుల్ని పిలిచి మాట్లాడండి, 46 జీవో రద్దు చేయండి, 29 జీవోని సవరించండి, ఫెయిర్గా ఉద్యోగాలు ఇవ్వండి, అడ్మినిస్ట్రేషన్ చక్కగా చెయ్యండి. మీకు ఎవడిస్తున్నాడో సలహాలు, పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి మీకున్న ఇమేజ్ని కూడా ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఎంతసేపు మా సోషల్ మీడియా మీద పడి ఏడవడం కాదు, మీ టీం మీద పడి ఏడవండి. మీ పాలన ఎట్లా ఉందో మీరే వెళ్ళి తెలుసుకోండి. సో ఈ ఎన్నికతోటి కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలుగుతుందని అనుకుంటున్నాం. లేదు మేము ఇట్లనే ఉంటామంటే ఏముంది, నవీన్ యాదవ్ గారు జీతం అయితే తీసుకుంటారు, ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే కన్నా గెలిచినారు, చాలా సంతోషం. బట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతోందో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా చెప్తా ఉన్నా, ఏ రకంగా ఉండబోతోందో మీరు ఒకసారి మీ 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 ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజలు ఏ రకంగా పొట్టు తిట్టిరో అర్థం చేసుకోండి. ఈ రోజున ఫెయిర్ ఎన్నికలు జరగకుండా రిగ్గింగ్ చేస్తూ గొడవలు చేస్తూ పోయినారు కాబట్టి మీ ఎన్నిక ఎలా ఉందో మీకు ఇప్పటికైనా అర్థం అవ్వాల్సిందే అని చెప్పి ప్రజలు అసలు ఎక్కడ కూడా మీ వైపు లేరు అన్న విషయం మీకు ఈపాటికే అర్థమై ఉండాలి అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. సో దయచేసి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఎగిసెగిసి పడ్డారు. ఈ ఎన్నికలు 3 పార్టీలకు కూడా కనువిప్పు కలిగేలా వాళ్ళు ఏ రకంగా ప్రజలతో మెసులుకోవాలి అనే ఒక ఎగ్జాంపుల్గా ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక కనబడుతోంది క్లియర్గా. కాబట్టి మరి చూద్దాం మరి ఏం జరగబోతోందో November 14th. సో మరి ఆ రోజు రిజల్ట్స్లో ఏం జరగబోతోందో కూడా ఈ పార్టీకి ఒక క్లారిటీ వచ్చింది. బట్ వేచి చూడాల్సిందే మనం కూడా.